ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి రామ భీమ ఎలా ఉన్నాయి మీరే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు రాముని భీముని దీవించండి. ఎందుకంటే నేను ఒక ఎఫెక్షన్ లాంటి మనకి ఈ రోజుల్లో ఇంత పెద్ద ఎద్దులను చాదాలంటే ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు. కానీ ఒక రైతు వల్లనే సాధ్యమవుద్ది. అవునా కదా? చూడండి ఎంతోమంది ఇన్ని ట్రాక్టర్లు వాహనాలు పెద్ద పెద్ద మిషనరీ కొంటారు, కానీ ఇలాంటివి చాదాలంటే చాలా అరుదు. అవునా కదా? కానీ ఒక గడ్డి కట్టేస్తే ఎలాంటి పౌరుషాలు లేకుండా అన్నదమ్ముల పిల్లగా ఫ్రెండ్ లెక్కనే కలిసిపోయి తింటున్నాయి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి కదా, గ్రేట్ కదా, చాలా విచక్షణమైనవి. చూడండి, ఇలాంటి ఎద్దులు ఎవరు వాళ్ళు చాదలేరు. కానీ ఒక రైతు ఫార్మర్ కష్టం వల్లనే చాదగలరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అతను మాత్రం వీటిని పెంచి పోషించడానికి వెనుకాడడు. అవునా కాదా? ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. అసలు ఎలా మేస్తున్నాయి చూన్నా కదా, ముచ్చనిపించింది నాకు. ముచ్చటగా ఉన్నాయి. చూడండి, ముచ్చటంటే ముచ్చటిస్తున్నాయి. నాకైతే గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ట్రాక్టర్లు మిషనరీలు ఉండగా కూడా ఒక సాధారణ రైతుని నేను వీటిని పెంచి పోషించడానికి, నా జీవనాధారానికి ఉపయోగించుకుంటున్నంటే ఐఎమ్ గ్రేట్. అవునా కదా? అది మీకు తెలుసు. ఇలాగనే సపోర్ట్ చేయండి. నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ని ఎంతగానో లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్ చేస్తున్నారు. ఇలాగనే మనస్ఫూర్తిగా చేయమని కోరుకుంటూ మీ శంకర్ నందిపాటి. జై హింద్.